पालो पराया कहला, प्रभु तो के पालो दिल में बसा लो। हाय रे हाय मोरे जीवन में, प्रभु तो के पालो दिल में बसा लो। हाय रे हाय मोरे जीवन में। పాన పిండమైన నన్ను నిండుగా నీ కళ్ళు చూచాయిగా, జన్మించి ఒక దినం గడవక ముందే నా కాలం నీ గ్రంథ లిఖితము కదా। శ్రమలో మరణం వెతికి తిని అద్భుతముగా నిన్ను చేరి తిని, శ్రమలో మరణం వెతికి తిని అద్భుతముగా నిన్ను చేరి తిని, కృపలో నిలిచి వరములు నిచ్చి సువార్త సమరం నేర్పి తిని, ప్రభు విజేతగా నిన్ను నిలిపి తిని। మరణాత మరణాత ప్రభువు త్వరగా వస్తున్నాడు, మరణాత మరణాత ప్రభువా నీవు త్వరగా రమ్ము। మరణాత మరణాత ప్రభువు త్వరగా వస్తున్నాడు, మరణాత మరణాత ప్రభువా दया मोर दिल मोर आत्मा में रखबो तो के दिल में जगाएंगे, रखबो तो के मन में बसाएंगे, रखबो तो के दिल में जगाएंगे, रखबो तुमो नामो सारा जगतरे प्रभु सदा काल पूजा पाऊ। तुमो नामो सारा जगतरे प्रभु सदा काल पूजा पाऊ। तुम महानाम पवित्र बोली है, तुम महानाम पवित्र बोली है, जुगे जुगे मान्य है। तुम नामो सारा जगत ने प्रभु सदा काल पूजा पाऊ। तुम नामो सारा जगत ने प्रभु सदा काल पूजा पाऊ। మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం।
దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. ప్రతి ఉదయం ఈ గడప యొక్కనే కాచుకొని కూర్చున్నాము. ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నాము. ప్రతి ఉదయం నీ గడప యొక్కనే కాచుకొని కూర్చున్నాము. ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నాము. ప్రేమ కలిగిన యేసు దైవమా, నీవే మాకు శరణం. ప్రేమ కలిగిన యేసు దైవమా, నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఊనని రక్తమి మాకు అభయం. పాపుల కోసం చింది ఊనని రక్తమి మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. మధురముగా చేసిదివి నాకున్న పదములు, గానముగా మార్చిదివి. ఏమించి నీ రుణము నే తీర్చను, ఏమించి నీ రుణము నే తీర్చను. ఏ రీతి నిన్ను స్తుతింతును, ఏ రీతి నిన్ను స్తుతింతును. యేసయ్యా నా గానం నీ కోసమే, యేసయ్యా నా ప్రాణం నీ కోసమే. గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్యా. నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నాకున్న ధైర్యము నీవేనయా. నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్. ధన్యవాదాలు. హల్లెలూయా. దేవుడు మన దేవుడు, దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 రోజు స్వతంత్ర దినం. आज के दिन हमारे लिए स्वतंत्र दिवस है, అయితే ప్రపంచం మొత్తం మీద यानी कि पूरा दुनिया भर में 19 దేశాలు
19 देश, దాంతో పాటు మన భారతదేశం ఒకటి. उनमें से हमारा भारत देश भी एक है. అయితే तो फिर ఆయా దేశాలలో उन देशों में వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి वो खुद अपने ओर से राज्य करने के लिए వాళ్ళ దేశం పుట్టిన ప్రతి నాగరికుడు उस देश में जो भी पैदा हुआ हर एक इंसान, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, हम अपने देश का हम ही राज्य करेंगे. పరాయి వాళ్ళు వచ్చి మా మీద మరి అధికారం కూడదు. कोई पराई आकर हमारे ऊपर राज्य नहीं करनी चाहिए. అందువల్లనే इस वजह से భారతదేశంలో ఉన్నటువంటి भारत देश में जो रहते थे ప్రతి నాగరికుడు हर एक जो नागरिक है, చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు, छोटे बच्चों से लेकर बड़ों तक, యవ్వన లోకం నుంచి వృద్ధుల వరకు नौजवान और वृद्धों भी వాళ్ళందరూ తెగబడి सबने बलवा किया. ఈ భారతదేశంలో ఉన్న మూల మూల గ్రామాల నుంచి అందరూ కూడా మరి ఆ యొక్క స్వతంత్ర దినం కోసం పోరాడినట్టు మానవులందరూ दुनिया भर के सारे इंसान, ఇంకా పాపంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. अभी भी पाप में रहने वाले कई सारे लोग हैं. ఇంకా పాపం అనే బానిసత్వంలో నుండి స్వతంత్రులు కాని వారు చాలా మంది ఉన్నారు. अभी भी पाप का दासत्व में रहकर आजादी नहीं पाने वाला कई सारे लोग हैं. మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ऐसा लोगों के लिए हम प्रार्थना करने वाला మనం बनना चाहिए. ప్రార్థించవలసినగా ఉన్నాం. हम प्रार्थना करने वाला बनना అందుకే चाहिए. యేసయ్య इसलिए यीशु ఈ मसीह దొడ్డివి గానివి, जो इस वेधशाला का नहीं అంటే है, ఈ సంఘములోకి రానివి, यानी कि ये जो कलिशा में नहीं आते ఈ हैं, దొడ్డివి కానివి जो इस वेधशाला का नहीं है, గొర్రెలు వేరే గొర్రెలు నాకున్నాయి అన్నాడు. और भी भेड़े हैं करके ప్రజలను గొర్రెలుగా పోల్చాడు. तो लोगों को भेड़ों के समान बताया गया ఈ है. దొడ్డివి కానివి, जो इस वेधशाला का దొడ్డి नहीं అంటే है, సంఘము, वेधशाला यानी कि कलिशा, క్రీస్తు స్థాపించిన సంఘానికి मसीह की स्थापना करने वाली వెలుపల कलिशा में, ఉన్నటువంటి जो कलिशा के बाहर అనేక है, మంది ఉన్నారండి. कई सारे लोग हैं, అనేక మంది कई सारे लोग, అన్ని జనులు, अन्य जाति, అన్ని జనులు अन्य जाति, ప్రభువును నమ్మని వారు, जो प्रभु पर भरोसा नहीं करते, పాపంలోనే బానిసత్వంలో ఉన్నవారు, पाप के दासत्वों में अभी भी जो रह गए ఇంకా हैं, దేశాల్లో और भी देशों में అనేక దేశాల్లో చాలా మందికి విడుదల కలగలేదు. अभी भी कई सारे लोगों को पाप से आजादी नहीं मिला. సంఘం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. कलिशा जो है प्रार्थना करने वाला बनना సంఘం चाहिए. ఆత్మలను సంపాదించవలసిన कलिशा వారిగా आत्मा ఉన్నాం. को कमाने वाला होना चाहिए. ప్రియులారా, इसके लोगों के लिए हमें प्रार्थना करना है. पाप से पाप के गुलाम में जो है, पाप के दासत्व में जो है, उन के लिए हमें प्रार्थना करना है. भारत देश को बचाओ प्रभु करके प्रार्थना हमें करना है. सुबह सुबह भोर से उठ के हमारे देश के बचाव के लिए, हमारे देश के भाई बहन कोई भी निराश ना होकर नरक में नहीं ना जाना है, उसके लिए हमें भोर से उठ के उनके लिए प्रार्थना करना है. उनके लिए गिड़गिड़ाना है, उनके पक्ष में उनके पापों के खातिर प्रभु के सम्मुख प्रार्थना करना है. परमेश्वर की धार्मिकता, परमेश्वर का सच्चाई, परमेश्वर का तत्व लोगों तक पहुंचना है. सभी को उद्धार पहुंचना है. उसके लिए सुसमाचार फैलाना है, चाहे ट्रैक्स के द्वारा, गवाही के द्वारा और प्रभु की बाइबल ग्रंथ के द्वारा. होंगे कामयाब एक दिन, पूरा है विश्वास, हम होंगे